హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పెళ్ళైన తర్వాత నేను సునీల్ మొదటిసారిగా ఇద్దరం చేసుకున్న ఒక ఫెస్టివల్ ఏంటి అంటే సంక్రాంతి. అందులో ఇది మొదటి రోజు భోగిది. సో మార్నింగ్ నేను సునీల్ మంచిగా తలస్నానం చేసేసి ఇట్లా తోరణం అయితే కట్టుకున్నాము. ఇది షార్ట్ వీడియో చేశాను, వెళ్ళి చూడండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా మార్నింగ్ నేను ప్రసాదం అయితే ఇట్లా లెమన్ రైస్ చేస్తా, ఇంకా అమ్మ వాళ్ళతో అక్క వాళ్ళతో వీడియో కాల్ అయితే మాట్లాడేశాను. ఇంకా పల్లెల్లో కానీ మంచిగా అనుకూలంగా ఉంటే భోగిమంటలు వేసుకుంటారు కదా, మేమైతే అలాంటిది ఏం చేయలేకపోయాము. బట్ పూజ అయితే చాలా పీస్ఫుల్గా హ్యాపీగా చేసుకున్నాం ఇద్దరం కూడాను. సో చాలా మంచిగా అనిపించింది కలిసి చేసుకోవడం ఫస్ట్ టైం ఇద్దరం కూడాను. సో ఇట్లా పూజకి పూలు పెట్టుకొని మంచిగా ప్రసాదము పెట్టేసుకొని ఇంకా నేను ఇట్లా దీపాలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. పెళ్ళవక ముందు సంక్రాంతి పండగ అంటే పూజలకి మొత్తం గుళ్ళో నీట్గా అంతా నేను సర్ది ఇట్లా అంతా అరేంజ్ చేస్తూ ఉంటే అమ్మ ప్రసాదాలన్నీ చేస్తూ ఉండే. సో అట్లా అంతా చేస్తూ ఉంటే ఈసారి ఏంటంటే రెస్పాన్సిబిలిటీగా ప్రసాదాలు నేనే చేసి ఇట్లా దేవుడికి పెట్టడం నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి చేసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. చాలా సింపుల్గా చేసుకున్నాం. ఇంకా నాకేమైనా డౌట్స్ ఉంటే అమ్మకి కానీ అక్కకి కానీ మా అత్తయ్యకి కానీ కాల్ చేస్తూ ఉంటాను, ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళకి. సో ఇట్లా పండగే కాదు, నాకు వంటల్లో కానీ ఇంకా ఏ డౌట్ వచ్చినా కానీ ఎవరికో ఒకరికి కాల్ చేసి కనుక్కొని నేర్చుకుంటూ ఉన్నాను అనమాట. సో అలా పెళ్ళైన తర్వాత ప్రతిదీ నాకు కొత్తదే. పెళ్ళికి ముందు చేయనివి చాలా చేస్తున్నాను, వంటలు కానీ ఏవైనా పాటించడం కానీ చాలా చేస్తున్నాను. సో చాలా కొత్త విషయాలు కానీ నేర్చుకుంటున్నాను. సో అదనమాట. సో ఏంటంటే ఇంకా ఇట్లా పూజ కానీ చేసుకున్నాం తులసి చెట్టుకి. ఈ తులసి చెట్టు వచ్చేసి విండో స్పేస్లో పెట్టుకున్నాం అనమాట. సో మేము అక్కడ పూజ చేసుకుంటూ ఉంటాం ఎవ్రీ సాటర్డే అట్లా. సో ఇంకా బయట అయితే నేను ఇట్లా చిన్న ముగ్గు వేసుకున్నాను బియ్యపిండితో. సో ముగ్గు వేసుకొని ఇంకా రోజ్ పెటల్స్ అయితే అట్లా పెట్టుకున్నాను అనమాట. సో మధ్యలో అట్లా ఒక వైట్ చామంతి పువ్వు పెట్టుకున్నాను. ఇంకా బయట కూడా ఇట్లా దీపాలు పెట్టుకొని పూజ చేసుకున్నాను. సో అది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం చేసుకున్నామంటే ఇంకా హారతి ఇచ్చేసుకొని ధూపం అయితే పెట్టుకున్నాము. సో ఇది అనమాట పూజ విధానం నేను చేసుకున్నాను అనమాట ఈ విధంగా. సో నార్మల్గా ఎవ్రీ సాటర్డే అయితే దీపాలు పెట్టడానికి ట్రై చేస్తాను, ఇంకా వేరే సిచ్యువేషన్ వల్ల కుదరకపోతే తప్ప. సో అదనమాట. ఇలా పూజ చేసుకొని మంచిగా మేము కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసిస్తాము. ఇంకా లంచ్కి చూస్తున్నాను. ఇంకా ఫ్రూట్స్ అయితే ఇట్లా రీఫిల్ చేసుకున్నాము. ఇంకా ఇట్లా ఒకటి క్యాబేజీ తెచ్చుకున్నాము. ఇంకా ఇట్లా ఆకుకూరలు 2 తెచ్చుకున్నాము, కొయ్యగూరాకు ఇంకా పాలకూర. సో పాలకూరతో పాలక్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను ఆఫ్టర్నూన్కి. సో ఇంకా ఏం చేశానంటే ఇంకా పాలకూర మంచిగా కట్ చేసుకొని ఇట్లా బాయిలింగ్ వాటర్లో అయితే ఇట్లా బాయిల్ చేసుకుంటా ఉన్నాను. బాయిల్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టించుకోవడానికి మిక్సీలో వేసుకొని ఇంకా అంటే ఆ బాయిల్ చేసిన పాలకూరని మిక్సీలో వేసుకొని ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇంకా స్పైసెస్ చెక్క లవంగము అన్నీ వేసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీకి అయితే వేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ వేసుకున్న తర్వాత మీకు స్టార్టింగ్ చూపించాను కదా, ఆ పాలకూరను కొద్దిగా నేను ఇట్లా ఆకులు కట్ చేసుకున్నాను. ఇంకా కొంచెం ఏంటంటే మిక్సీకి పట్టుకున్న పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే పాలకూర పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇట్లా నేను బాస్మతి బియ్యం అయితే ముందే ఉడికించి పెట్టేసుకున్నాను అనమాట, రైస్. సో దాన్ని దీంట్లో కలిపేయడం అంతే. సో చాలా సింపుల్గా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి నేను ఇంకోసారి కూడా పాలక్ రైస్ చేస్తాను. ఫైనల్గా ఏంటంటే లెమన్ పిండుకోవాలి. సో ఆ టేస్ట్ అనేది చాలా మంచిగా వచ్చింది లెమన్ వేసుకున్న తర్వాత. చాలా నచ్చింది. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పలేను. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్. ఆకుకూరలు తినలేము అనుకున్న వాళ్ళు ఇట్లా పాలక్ రైస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.
సో ఇదనమాట. ఇంకా ఈవినింగ్ నేను వీడియో అయితే తీయలేదు, బట్ షార్ట్ వీడియోస్ కొన్ని అప్లోడ్ చేస్తాను. అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. సో అక్కడే మేము డిన్నర్ అయితే చేసామన్నమాట. సో ఈ విధంగా మేము భోగి అయితే ఇద్దరం కలిసి చేసుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసాము, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఇట్లా టైం స్పెండ్ చేసాము అందరితో. ఇదండి ఇవాళ వ్లాగ్. నెక్స్ట్ సంక్రాంతి పండుగ రోజు వ్లాగ్ కూడా రిలీజ్ చేశాను. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.